అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సమస్యల కన్నా వాటికి మనం వెతుక్కునే సమాధానాలే చాలా విచిత్రంగా ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక పాత, సరదా జానపద కథ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన గురువు పరమానందయ్య, ఆయన అమాయక శిష్యుల కథ ఇది. వాళ్ల లాజిక్స్ ఎలా ఉంటాయో చూద్దామా? అంటే చూడండి, ఒక నది దానికి ఈర్ష్య పుట్టి వీళ్ల ప్రయాణానికి అడ్డుగా నిలబడిందట. విచిత్రంగా ఉంది కదూ? ఇది వాళ్ల సమస్యకి వాళ్లు కనిపెట్టిన సమాధానమనమాట. అసలు వాళ్ళు ఈ వింతైన నిర్ధారణకు ఎలా వచ్చారో తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్ళాలి. సరే, ముందుగా మన కథలో ముఖ్య పాత్రల గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు జ్ఞాని అయిన గురువు పరమానందయ్య, మరోవైపు ఆయన్ని గుడ్డిగా ఫాలో అయ్యే 10 మంది శిష్యులు. వీళ్లంతా చుట్టుపక్కల గ్రామాల్లో విరాళాలు సేకరించి విజయవంతంగా తిరిగి వస్తున్నారు. అంతా చాలా బాగా మొదలైంది ఆ రోజు. ఆ రోజు వాళ్ల పంట పండిందనే చెప్పాలి. ఊరి జనాలు వాళ్లకు బోలెడంత ధనం, బియ్యం ఇంకా చాలా వస్తువులిచ్చారు. వాటన్నిట్నీ మూటలు కట్టుకుని చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ తమ మఠానికి బయలుదేరారు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్నారు. కాని వాళ్ల సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. దారిలో ఒక ఊహించని అడ్డంకి ఎదురుచూస్తోంది. అయితే వాళ్ల సంతోషకరమైన ప్రయాణానికి ప్రకృతి ఒక చిన్న పరీక్ష పెట్టింది. వాళ్ల దారికి అడ్డంగా ఒక ఏరొచ్చింది. కాని ఇది ఉదయం వాళ్ళు చూసిన ఏరు కాదు. ఇప్పుడు దాని రూపమే పూర్తిగా మారిపోయింది. ఒకసారి చూడండి, ఉదయం వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఏట్లో చీలమండల లోతు నీళ్లు కూడా లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. కాని తిరిగొచ్చేసరికి చూస్తే అదే ఏరు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ తేడా చూసి వాళ్లకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇది చూడగానే శిష్యులకు ఒకటే సందేహం. అదేంటి, కొన్ని గంటల క్రితం దాదాపు ఎండుకుపోయినట్టున్న ఈ ఏట్లోకి ఇంత నీరు అకస్మాత్తుగా ఎలా వచ్చింది అనే ఆలోచనలో పడ్డారు. ఇక్కడే అసలు విషయం ఉంది. వర్షం పడితే ఏట్లోకి నీళ్లొస్తాయనే చిన్న లాజిక్ కూడా పాపం వాళ్ళకి తట్టలేదు. ఇక లాజిక్ పంచేకపోయేసరికి వాళ్ళ ఊహాశక్తికి రెక్కలొచ్చాయి. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? వాళ్ల దగ్గరున్న డబ్బు, బియ్యం, వస్తువులు చూసి ఆ ఏటికి కుళ్ళు పుట్టిందట. అందుకే ఈర్ష్యతో ఉప్పొంగి దారికి అడ్డంగా నిలబడిందట. చూశారా వాళ్ల ఆలోచనలెలా ఉన్నాయో? సో ఇప్పుడు వాళ్ల ప్రాబ్లం ఏరు దాటడం కాదు, అది సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, ఇంత పొగరుగా ప్రవర్తిస్తూ తమ దారికి అడ్డు వచ్చిన ఆ ఏటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అదన్నమాట వాళ్ల ప్లాన్. అంతలో ఒక శిష్యుడు హీరోలా ముందుకొచ్చాడు. మా తాత చెప్పాడు, పొగరబోతులకి శిక్ష పడాల్సిందే అని పెద్ద డైలాగ్ కొట్టాడు. చెప్పడమే కాదు, వెంటనే ఒక కాగడా వెలిగించి తన బ్రిలియంట్ ప్లాన్ను అమలు చేయడానికి రెడీ అయిపోయాడు. ఆ ప్లానేంటో తెలుసా? చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, పొగరుగా ఉన్న ఆ ఏటికి కాగడాతో వాత పెట్టాలి. అప్పుడు దానికి బుద్ధొస్తుందట. కానే ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది. అనుకున్నదే తడవుగా ఆ శిష్యుడు కాగడాన్ని పట్టుకుని నీళ్లలోకి దిగి దాన్ని నీళ్లలో ముంచాడు. వెంటనే చుయ్ అని పెద్ద శబ్దం వచ్చింది. వేడి కాగడా నీళ్లల్లో ముంచితే ఆ శబ్దం రావడం సహజం. కాని ఆ మేధావి ఏమనుకున్నాడో తెలుసా? తను వాత పెడుతుంటే ఆ ఏరు తనమీదకి తిరిగి బుసకొడుతోందని భ్రమపడ్డాడు. అంతే, భయంతో ఒకే పరుగున వెనటి వచ్చేసి అందరి ముందు పడిపోయాడు. ఇక ఈ హీరోగారి వీరత్వం ఇలా ఫెయిలవ్వడంతో మిగతా వాళ్లకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. వాళ్లలా తలలు పట్టుకుని కూర్చుంటే అటుగా వెళ్తున్న ఒక జాలరి వీళ్లను చూశాడు. వాళ్ల అమాయకత్వాన్ని చూసి సరే వీళ్లతో కొంచెం ఆడుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఆ జాలరి అసలు విషయం చెప్పి హెల్ప్ చేయొచ్చు, కాని అతను అలా చెయ్యలేదు. వాళ్ల నమ్మకాన్ని ఇంకాస్త పెంచాడు. అయ్యో నిజమేనండి, ఈ ఏరు మహాదొంగది, అస్సలు నమ్మొద్దు అని వాళ్లకి వంతపాడాడు. వాళ్లని పూర్తిగా నమ్మించడానికి ఆ జాలరి ఒక కట్టుకథ మొదలుపెట్టాడు. తన తాతగారికి ఇదే ఏరు వల్ల ఎంత నష్టం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేశాడు. కథ ఇంకా నమ్మేలా ఉండటానికే ఏదో ఒక నంబర్ చెప్పాలి కదా. అందుకే సరిగ్గా 10 బస్తాల ఉప్పు అని ఒక నంబర్ కూడా యాడ్ చేశాడు. ఇక కథ క్లైమాక్స్కొచ్చింది. వాళ్ల తాతగారు కష్టపడి ఆ బండిని అవతలి ఒడ్డుకు తీసుకెళ్లేసరికి అందులో ఉప్పు మొత్తం మాయమైపోయిందట. ఆ దొంగ ఏరేదాన్ని కొట్టేసింది అని చెప్పాడు. పాపం, నీళ్లల్లో ఉప్పు కరిగిపోతుందనే సైన్స్ వాళ్లకేం తెలుస్తుంది? ఇక జాలరి చెప్పిన కథని వీళ్ళు 100% నమ్మేశారు. ఆ ఏరు చాలా చెడ్డదని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఫైనల్ డెసిషన్ ఈ కథకే హైలైట్. ఒక్కసారిగా వాళ్లకొక ఆలోచనొచ్చింది.
ఉప్పుని దొంగిలించిన ఈ ఏరు మా బెల్లాన్ని వదులుతుందా అని. తమకు ఎంతో ఇష్టమైన బెల్లం ఏమైపోతుందో అని వాళ్లకి టెన్షన్ మొదలయింది. ఫైనల్గా గురువుగారైన పరమానందయ్య ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్పారు. అదేంటంటే, ఆ ఏరు నిద్రపోయేదాకా మనమందరం ఇక్కడే కూర్చుని వెయిట్ చేద్దాం. అది నిద్రపోయాక మనం సేఫ్గా దాటేయొచ్చు. అంతే. ఇదే వాళ్ల ఫైనల్ ప్లాన్. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ కథ కేవలం నవ్వుకోవటానికే కాదు, మనల్ని ఆలోచింపజేస్తుంది కూడా. మనకేదైనా విషయం అర్థం కానప్పుడు, నిజం తెలుసుకునే ఓపిక లేక, మనకు సౌకర్యంగా ఉండే ఇలాంటి తెలివితక్కువ సమాధానాలు సృష్టించుకుంటామా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే ఇది.